నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ట్రీట్మెంట్ చేయిస్తుండు, నేను పైసలు తీసుకొని వస్తూనే ఉన్నా. ఈ ఏటీఎం కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మది హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్తున్నా. ఒక్కొక్క రూపాయి ఎంత జాగ్రత్తగా సేవింగ్ చేస్తాము, ప్రతిసారి ఆమె పానం ఖరాబ్ కావడం పైసలు ఇచ్చుడు, కానీ ఈసారి ఒక్క రూపాయి ఇచ్చుడు లేదు. అరే కుట్టి పోనీ. నేను చెప్పినా కదా, ఎవ్వరికి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. సరే నువ్వు కోపానికి రాకు, నేను వాళ్ళకి సర్ది చెప్తా. సర్ది చెప్పడం కాదు, పైసలు లేవని చెప్పేసాయి. ఆరా ధనుష్, సారీరా, నా తన పైసలు లేవురా. మా తమ్ముడా? ఒరేయ్ నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను పైసలు పంపిస్తున్నా. ముందే నాకు ఎందుకు చెప్పలేదు? మా అమ్మకి హెల్త్ బాలేదా? ఇగో పాటు ఏటీఎం తీసుకో, పైసలు డ్రా చేసి పైసలు కట్టేసి రాపో ఫస్ట్ పోయి. అచ్చా, మా అమ్మకి హెల్త్ బాగాలేదనుకొని కార్డు గుంజుకున్నావు, అదే మీ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి తెలియంగానే కార్డు ఇచ్చి పైసలు కట్టమని చెప్పి చెప్తున్నావు. అయినా మీ వాళ్ళని ఒక లెక్క, మా వాళ్ళని ఒక లెక్క ఎందుకు చూస్తున్నావు అమ్మా? ఇదెక్క న్యాయం రా. ఇలాంటి ఇల్లాలు ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. నువ్వు మారు, నీ పద్ధతి మార్చుకో, అందరూ నా వాళ్ళే.